ఎల్నినో గత 2 నెలల నుంచి ఈ పదం గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎల్నినో వల్ల వర్షాభావం ఏర్పడుతుందని, వర్షాల మధ్య నిడివి ఎక్కువ ఉండొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఇంతటి అనర్థాన్ని కలిగించే ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో ఏర్పడడానికి కారణాలేమిటి? ఎల్నినో ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రైతులు ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలి? ఎలాంటి పంటలు ఎంపిక చేసుకుంటే మంచిది? సూచనలు ఇస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగపు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిమ. ఎల్నినో అంటే ఏంటి అంటే సాధారణంగా ఉన్న ఋతుపవనాల కంటే భిన్నంగా పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు వర్ష ప్రభావాలు ఉండవు. ఎల్నినోకి సూత్రధారి ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రము. ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల వాతావరణము ప్లస్ ఆ పైభాగంలో ఉన్నటువంటి వాతావరణం మధ్య జరిగేటటువంటి ప్రక్రియ మొత్తం ప్రపంచం అంతటిని, ఈ వాతావరణ వ్యవస్థని అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడైతే అక్కడ సముద్ర ఉపరితలం ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అక్కడ మనకు ఎక్కువయ్యాయో ఎల్నినో కండిషన్కు దారి తీసి మనకు దక్షిణ అమెరికా వైపు మనకు ఎక్కువ వర్షాలు పడటము, అదే సమయంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి మన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా వైపు ఋతుపవనాలు తక్కువ ఉండడము, కరువు పరిస్థితులు ఏర్పడము, తర్వాత పంట మధ్యకాలంలో మనకు ఈ డ్రై స్పెల్స్ అనేటివి ఎక్కువ అవ్వడము, కరెక్ట్ సమయంలో మనకు ఋతుపవనాలు రాకపోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడడాన్ని ఎల్నినో కండిషన్ అంటాము. భారత వాతావరణ సంస్థ ఇచ్చినటువంటి మనకు ఫోర్కాస్ట్ బట్టి కూడా ఈసారి నార్మల్ కంటే కూడా మనకు తక్కువ వర్షాలు ఈసారి నమోదయ్యే అవకాశం ఉంది అని మనకు భారత వాతావరణ సంస్థ వారు చెబుతున్నారు. అలాగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని, తర్వాత వేడిగాళ్ళు వీచే దినాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో మన ప్రాంత రైతులు పంటలు ఎలా సాగు చేసుకోవాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న దానిలో మొట్టమొదటగా నేలలో తేమని వీలైనంత వరకు పెంచుకోవాలి. మనకు వచ్చేటటువంటి ఈ ప్రతి వర్షపు చినుకును కూడా మనము భూమిలో దాచిపెట్టుకొని మనం నేలలో తేమని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కొరకై మనము భూమిని తయారు చేసుకునేటప్పుడే 3.6 మీటర్ల వెడల్పుతోటి మనం ఒక నాగటి చాలు తీసుకోవడము, ఒక కన్జర్వేషన్ ఫర్రో చేసుకోవడము, తర్వాత లోతు దుక్కులు చేసుకోవడము, తర్వాత చిజిల్ ప్లవ్ లేదా వర్టికల్ టిల్లేజ్ తోటి 45 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనము మీటర్ విడిచి మీటరు మనం కనుక చిజిల్ ప్లవ్ తోటి కనుక మనము లోతు దుక్కులు కనుక చేసుకున్నట్లయితే మనకు ప్రతి నీటి బిందువును కూడా మనము మన నేలలోనే మనం ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ రోజులలో ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం కూడా అప్పుడప్పుడు ఉంటుంది. కాబట్టి ఇరాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటటువంటి వర్షాన్ని మన ప్రాంతంలోనే, మన పొలాలలో కొంత వాలు తక్కువగా ఉండి కొంచెం లోతట్టు ఉన్న ప్రాంతాలలో మనం నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని ప్రతి నీటిని కూడా స్టోర్ చేసుకున్నట్లయితే ఆ వర్షపు నీరే మనకు పంటల మధ్యకాలంలో వచ్చే బెట్ట పరిస్థితులు, పంట చివరి దశలో వచ్చే బెట్ట పరిస్థితులు తట్టుకునే విధంగా అప్పుడప్పుడు ఒక రక్షక తడిగా పంటకు ఇచ్చుకున్నట్లయితే మనం నష్టాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ సీజన్లో మనము దీర్ఘకాలిక రకాలకు వెళ్లకుండా పంట ఏదైనా కానీ మధ్యస్థ లేదా షార్ట్ డ్యూరేషన్ స్వల్పకాలిక రకాలను మనం కనుక తీసుకున్నట్లయితే, డ్రౌట్ తట్టుకునే రకాలను కనుక మనము ఎన్నుకున్నట్లయితే కొంతవరకు కూడా మనము ఈ వర్షపు లేని పరిస్థితుల్లో నుంచి, బెట్ట పరిస్థితుల్లో నుంచి కొంచెం మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే నీటి అవసరత తక్కువ ఉన్న పంటల వైపు మనము మొగ్గు చూపాలి. మనకున్న నీటి నిల్వల్ని ఆదా చేసుకొని మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, స్ప్రింక్లర్ లేదా డ్రిప్ సిస్టమ్స్ ద్వారా కనుక మనము పంటలకు నీటిని అందించుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ ఏరియాలో మనం పంటలను సాగు చేసుకోవటానికి వీలుంటుంది. నేలలో తేమను మనం అలా దాచిపెట్టుకోవటానికి మల్చింగ్ అంటాము. భూమిపైన ఏదైనా ఆచ్ఛాదన, పంట ద్వారా నేల ద్వారా ఆవిరైపోయేటటువంటి నీటిని మనము వృధా కానికోకుండా ఇలాంటి మల్చింగ్ నేల మీద ఆచ్ఛాదన చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు తేమను మనము అరికట్టుకోవచ్చు. బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పోషకాలు కూడా పంటలకు సరిగా అందవు. కాబట్టి పైపాటుగా మనము పోషకాలు అందించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత యాంటీ ట్రాన్స్పరెంట్ అయిన కయోలినైట్ లాంటి కెమికల్స్ను కూడా మనం పిచికారీ చేసి ఆకుల నుంచి వెళ్ళేటటువంటి ఈ బాష్పోత్సేకాన్ని మనము కొంతవరకు తగ్గించుకొని పంటలను మనం కాపాడుకోవాల్సిన అవసరత అయితే మనకు ఉంది. ఇలాంటి సమయంలో సేంద్రియ ఎరువులు వేసుకోవడము, పంట
పంటలకి మనం జీవన ఎరువుల వాడకాన్ని కానివ్వండి, పచ్చి ఆకు ఎరువులు వాడుకోవడము, ఇలాంటి ఎరువులన్నిటిని వాడుకోవడం వల్ల నేలలు కూడా కొంత పోషకాలు కలిగి కొంచెం బలంగా ఉండి ఇలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కకు తట్టుకోవలసినటువంటి శక్తిని అందిస్తాయి. కాబట్టి అలాంటి విషయాలలో కూడా మనము జాగ్రత్త వహించి గమనిక కలిగి ఉండాలి. జూలై దాటిన తర్వాతలా ఆగస్టు నుంచి కూడా మనము ప్రత్యామ్నాయ పంటలైనటువంటి కంది కానివ్వండి, తర్వాత ఆముదం పంట కానివ్వండి, ఇలాంటి పంటలను మనము వేసుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా మన అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లా రైతులు ఏదైనా ఫీల్డ్ బీన్ కానివ్వండి, తర్వాత అనప, అనుములు, తర్వాత కొర్ర పంట కానివ్వండి, ఇలాంటి పంటల్ని ఈ రాగి, తర్వాత వేరుశెనగ లాంటి పంటలతోటి జూన్, జూలైలో వేసుకున్నప్పుడు అంతర పంటలుగా సాగు చేసుకోవడము ఎంతో మంచిది. తర్వాత ప్రధాన పంటతో పాటు కొంత వెజిటబుల్స్, టమాటా వంటి పంటలను కూడా అంతర పంటలుగా సాగు చేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల మనకు ఒక పంటకు కష్టం కలిగినా కూడా రెండో పంటను తీసుకోవడానికి మనకు అనుకూలత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంతర పంటలు, మిశ్రమ పంటలు లాంటివి మనము సాగు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ పంటలతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా కొంత పశుగ్రాసాలు కూడా వేసుకొని మన పశువులకు, జీవాలకు కూడా మనము కొంత ఆహార వసతి కల్పించినట్లయితే మనకు పంటల్లో మంచిది. వర్షాలు ఇరాటిక్గా అప్పుడప్పుడు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తక్కువ పీరియడ్లో వచ్చినటువంటి తేమను మనము ఉపయోగించుకునే విధంగా మనము కస్టమ్ హైరింగ్ అంటాము. ఈ సీడ్ డ్రిల్ లాంటి వాటిని తీసుకొని తక్కువ సమయంలో ఎక్కువ పంటను విత్తుకొని ఉన్న తేమని మనము అనువుగా మలుచుకున్నట్లయితే మనము కొంతవరకు పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఎప్పటికప్పుడు మెళుకువగా ఉండి ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకోవాలని, ప్రత్యేకంగా ఈ ఖరీఫ్ సీజన్ ఎంత కష్టతరమైనా కూడా దాన్ని దాటుకుని మనం దిగుబడులు సాధించవచ్చని రైతాంగానికి తెలియజేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సూచనలను మీరు వింటూ, పాటిస్తూ వ్యవసాయం చేసుకోవాలని కోరుకున్నానండి.